షోయింగ్ ద మెన్ రిసీవింగ్ ద ప్రైజ్, సీమా సెడ్ he is the brother of my uncle's daughter. What is the man to Seema? బహుమతి అందుకుంటున్న పురుషులను కాదు పురుషుడిని చూపిస్తూ అతను నా మామ కుమార్తె సోదరుడు అని ఎవరన్నారమ్మా? సీమ అన్నారు. సో సీమాకు అతను ఏమవుతాడు? ఒకసారి రిలేషన్ చేసేద్దామా? బహుమతి అనుకుంటున్న ఎవరమ్మా? ఒక పురుషుడు, పురుష సింహం, అవునా కాదా? గ్రామ సింహం కాదు, చాలా జాగ్రత్త, పురుష సింహం, అవునా? అతను అంటే ఆ పురుషుడు. ఆ పురుషుడు ఎవరు? నా మామ కుమార్తె సోదరుడు. నా అంటే ఎవరు? సీమ. అంటే సీమ యొక్క మామ అంటే మదరు ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరికో ఒకరికి సోదరుడు, అవునా? అప్పుడు మామే కదా. సో కరెక్ట్ చెప్పాలంటే మామ అన్నాడు కాబట్టి ఏం చెప్పచ్చమ్మా? అమ్మ యొక్క సోదరుడు అనుకోవచ్చు, అవునా? మామ కుమార్తె, ఈ మామకు ఒక కుమార్తె ఉందంట. ఓకే, కుమార్తెకి సోదరుడు అంట. అంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. ఇప్పుడు ఒక పాయింట్ ఆలోచిస్తే ఈ కుమారుడు సోదరుడు ఎవరమ్మా మనకి? ఆ పురుషుడు, అతనే కదా. నా మామ కుమార్తె, నా మామ కుమార్తె సోదరుడు ఎవరు? అతను అంటే ఎవరు? పురుషుడు, అంటే మ్యాన్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ముగ్గురిని అబ్జర్వ్ చేస్తే, వీళ్ళ ఈ విమెన్, ఈ మెన్, ఈ సీమని అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరికి ఈ సీమ ఎలా రిలేట్ అవుతుందమ్మా? పేరెంట్స్ సిబ్లింగ్స్ కాబట్టి పిల్లలు ఏమవుతారమ్మా? దాయాదులు అవుతారు, అవునా కాదా? సో దాయాదులు కాబట్టి మనం ఏం పెట్టాలమ్మా? అంటే కజిన్ అనేది ఆన్సర్ ఇవ్వాలి, అవునా కాదా? సో కజిన్ అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 4th ఆప్షన్, దాయాది లేదా కజిన్. ఓకే.